ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరి పాత్ర ఎంతున్నా ఈ సినిమా విజయానికి మాత్రం ఒక హిమనగ శిఖరం, ఒక మేరునగ శిఖరం ఉన్నారు. ఆ హిమనగ శిఖరం చిరంజీవి గారు అయితే, ఆ మేరునగ శిఖరం అనిల్ రావిపూడి గారు. అనిల్ రావిపూడి గారికి విమర్శలు, తర్వాత ఏమో సులువుగా తీసిపాడేయడాలు చాలా ఎదుర్కొంటానే ఉంటారు, కానీ హిట్లు మాత్రం ఇస్తూ ఉంటారు. ఈ సినిమాకు కూడా ముందు క్రింజ్ అని, ఇన్ని కోట్లు కలెక్షన్ చేసిన తర్వాత సుడి అని, ఈ అంటే ఈ కాలంలో మీముల్లో అంశాలను బట్టి మీమాంసల్లో పడే కాలం అయింది మాట ఇది. అందుకని ఆ మీమ్స్ని చూసి ప్రతి వారు ఒక వ్యక్తి మీద ఒక అభిప్రాయానికి వచ్చేస్తుంటారు. కానీ 9 వరుస విజయాలకు కారణం ఏంటంటే అనిల్ గారికి ఏది, ఎప్పుడు, ఎంత, ఎవరి ముందు ఎలా కావాలో తెలిసిన స్పష్టత ఉన్న దర్శకుడు కాబట్టి ఆయనకి 9 విజయాలు వరుసగా వచ్చింది.